ఏంటి మేడం ఇక్కడ ఎలా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? ఈసారి ఎలా ఉండిపోతుందంటే పగిలిపోద్ది. పేరు నానికి కానీ, కిట్టుకి కానీ, జగన్కి కానీ, రోజాకి కానీ అందరికి పగిలిపోద్ది. ఇప్పుడే వచ్చేసినాయి, 1-2 మొదలైపోయినాయి. ఇంకా మొదలు అవ్వాల్సింది ఇంకా ఉన్నారు. ఆ సన్నబియ్యం సన్నాసి ఉన్నాడు కదా, ఆడికి ఆల్రెడీ పగిలిపోయింది. ఏం లేదు, ఇంకా సినిమా లేదు. రోజా ఏమో సినిమాల్లో చేసుకుంటానికి కూడా పనికిరాదు, అసలు పనికిరాదు. అది ఆడవాళ్ళ శత్రువు అంటే రోజానే. ఆ రోజా ఏమో ఎట్లా పుట్టింది, అసలు ఆడజాతికే కలంతో తెచ్చింది. వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో మాకు తెలీదు. రోజా తిడుతున్నారు, అందరు తిడుతున్నారు అనుకుంటున్నారు, కానీ అది చేసే పనులకి తిడుతున్నాం. దానికి కూడా ఒక ఆడ కూతురు ఉంది, అది కూడా ఒక ఆడమ్మాయి. మీరు మాత్రం ఇప్పుడు కానీ ప్రజలకి ఏం చెప్తున్నానంటే, ఆలోచించి ఎవరు వస్తే ఏం బాగుంటుంది, ఎలా ఉంటుంది, ఇటువరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నాము. ఆడవాళ్ళకి భద్రతనే లేదు, భద్రత అనేది లేదు. ఎక్కడ పడితే అక్కడ తాగుతాం, పడిపోతాం. ఎక్కడ పడితే అక్కడ గంజాయి, ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన అసలు వస్తువులు, తినే వస్తువులు కానివ్వండి, ఛార్జీలు కానీ, పెట్రోల్ పెయ్యని కానీ అన్ని రేట్లు పెంచేశాడు. ఒక్కసారి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు మేడం? అడుగుతుండవే ఏలా ఈ కోవిడ్ సెంటర్ కూడా పనికిరాదు అడుగుతుంటానికి. ఆల్రెడీ ఇప్పుడే అడుక్కుంటున్నారు. ఆడొచ్చాడంటే ఇంకా అడుక్కుంటామే. ఏంటి మొన్న ఒకేమో డ్రామా వేసాడు, కోడి కత్తి డ్రామా వేసాడు, ఆడంతటా ఆడే చేసుకున్నాడు. ఇప్పుడేమో గోకర ఇంత రాయి పెడతాన్ని తగిలిందంట, ప్రజలు అల్లాడిపోతున్నారంట, ఏడు చేస్తున్నారంట. వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చి ఎంతో చేసి వాళ్ళకి ఎంత ఇచ్చి డ్రామాలు మొదలు పెట్టారో కానీ నాకు తెలీదు. కానీ పగిలిపోతే పేరు నాని అనే ఓడు పేరు కూడా వినిపించదు. ఎవరైనా వెళ్తే తెల్లజెండా ఊపేశాను, నేను తెల్లజెండా ఊపేశాను, నాకేం తెలీదు, రామాకండి అని చెప్పేస్తున్నాడు. ఆ కిట్టు ఎంత అండి? మా రవి దగ్గర కిట్టు ఎంత? సీనియర్ నాయకుడికి ఆ జూనియర్కి ఎంత ఇది ఉంటుంది, వాడికి ఎంత ఉంటుంది? సినిమా ఏం లేదు. ఎంపీగా ఇక్కడ బాలశౌరి గారు మళ్ళీ పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు మేడం? పర్వాలే ఉంటారు, కానీ ప్రజలకి బాగా చేయాలి. చేస్తే మళ్ళీ ఇంకా అవకాశం ఏంటంటే కొంతమందికి బీజేపీలో కలిశారు అంటున్నారు. జగన్ కూడా కలిసే ఉన్నాడు. అప్పుడు ఎలా ఉందో దానికి మించి ఉంటుంది మనకి. మా ముస్లిమ్స్కి కానీ ఏ హాని చేయనివ్వరు, ఎందుకంటే ముస్లింకి చేసేస్తారు, అది తప్పమ్మా. మీరు ఎవరి మాట వినవద్దు. బీజేపీ ఉన్నప్పుడు మాకు చంద్రబాబు అది అక్కడ ఉందేమో కానీ మా దగ్గర లేదు. బీజేపీ వచ్చింది, ఏం చేస్తుందని తడవద్దు, ముస్లిమ్స్ ఎవ్వరు తడవద్దు. అండగా మాకు చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, మా రవి గారు ఉన్నారు, బాలశౌరి గారు ఉన్నారు. ఆ ముఖ్యంగా ఏంటంటే మా పవన్ అన్న ఉన్నాడు. ఆ పవన్ అన్నకి దొరికిందనుకో తాట తీస్తాడు. తాట తీస్తాం అట్టగట్టే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాం, 30 చేసుకున్నాం, 30 కాదు 40 చేసుకున్నారు. మీకేంటి నష్టం? చేసుకుంటాడు. కావాలంటే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చేయండి, చేసుకుంటాడు. సంపాదిస్తున్నాడు, చేసుకుంటాడు. ఎప్పుడు పడినా మా వాళ్ళ మీద పడి ఏడిస్తాం. ఆ టిక్కో ఇళ్ళు ఉన్నాయండి, ఎవరు డబ్బులు కట్టారు, డబ్బులు కట్టి మనకి డబ్బులు కట్టాము, మాకు టిక్కో ఇల్లు ఇవ్వండి, మామూలు స్థలం వద్దంట. లేదమ్మా, రాదు, టిక్కో ఇల్లు రాదు, మీరు మామూలు స్థలమే తీసుకోండి. డబ్బులు కట్టిన వాళ్ళు ఏమైపోతారండి? డబ్బు కట్టి అంత బాధపడి, అప్పుడు బాధపడి ఇప్పుడు బాధపడాలంటే ఎవరు బాధపడరండి. ఈసారి మాత్రం తొక్కి నారకిస్తారు. మచిలీపట్నం ఎవరు గెలుస్తారంటారు? మా చంద్రబాబు గారు, మా రవి గారు, బాలశౌరి గారు అసలు ఎంత మెజార్టీతో వస్తారంటే అంత. వీళ్ళు ఓకే చెప్పుకుంటా షోయింగ్ చేసుకునివ్వండి, షోయింగేగా ఏం చేయలేరు, షోయింగే చేసుకునివ్వండి.